భోగి అయితే రెడీ అయిపోయింది, కానీ వీటికి దగ్గరగా చెట్లు ఉన్నాయన్నమాట. సో ఎక్కడ మాడిపోతాయని బాధ. సో దీన్ని తెల్లవారుజామున ఇక్కడి నుంచి కొద్దిగా ముందుకి ఆ పక్క షిఫ్ట్ చేస్తే సరిపోతుంది అనుకుంటున్నాను నేను. వాటికి లేదంటే ఆ సెగకాయ చచ్చిపోతాయి. బాగా ఉన్నాయి కదా పచ్చగా. సో మళ్ళీ వాటిని పాడు చేసినట్టు అయిపోతుంది. ఈ సెగకి మళ్ళీ ఇవన్నీ వాడిపోతాయి. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. అదొకటి కూడా ఉంది. మన చెట్లు ముఖ్యం భోగి కన్నా కూడా. సో నాకైతే చెట్లే ముఖ్యం భోగి కన్నా. ఒక చిన్న మంట అయినా వేద్దాం అనుకుంటున్నా, లేదంటే ఊరికనే జస్ట్ చూడండి. ఇవన్నీ మా చెట్ల నుంచి వచ్చిన వ్యర్థాలే. అంటే చెట్ల కొమ్మలు, ఎండిపోయిన కొమ్మలు, ఎక్స్ట్రాగా వచ్చిన కొమ్మలు కొట్టేసినవి. సీతాఫలం, జామ, అలాగే మన పత్తిమందారం, ఇలాంటి కొన్ని రకాల చెట్లు కొట్టేసినట్టు ఎండిపోయిన చెట్టు. పత్తిమందారం చెట్టు చనిపోయింది అది. లేకపోతే ఇంకా రామాఫలం కొమ్మలు, అలమంద, మణిముల్లా క్రీపర్ ఎండిపోయింది, దాని సన్నజాజి, ఎర్రజాజి, వాటన్నిటి కొమ్మలు చూసారా. ఇవన్నీ మా అమ్మ భద్రంగా చిన్న చిన్న మూటలు, అదేమంటారు, చిన్న చిన్న మోపులాగా కట్టి అలా ఎత్తిపెట్టిందనమాట. వీటితో మనం రేపు భోగి చేసుకోబోతున్నాం. సో అయితే ఈ చెట్లు చనిపోకుండా చాలా చిన్న మంట వేయాలనేది నా ప్లాన్. భోగి వేసామంటే వేసాము, అంతేకాకుండా చెట్లకి హాని చేయకూడదు. చెట్లు ఇంపార్టెంట్. భోగి అంత చిన్నది వేసినా భోగి అవుతుంది, పెద్దది వేసినా భోగి అవుతుంది. సో కాబట్టి నా భోగి అలా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నా. మీరేమంటారు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. భోగి చేసుకోవాలి, బట్ పెద్ద మంటలు